రిమిక్స్ కింగ్ ఛానల్. ఇండియన్ టెలికాం రంగంలోకి జియో ఎంట్రీ ఇవ్వడంతో ఎయిర్టెల్, ఐడియా సంస్థలతో పాటు ఇతర టెలికాం ఆపరేటర్లు అన్ని కూడా భారీ నష్టాలను చవిచూశాయి. అయితే ఆ నష్టాలు తాత్కాలికమే అయ్యింది. జియో ఉచిత ఆఫర్స్ మార్చి 31వ తేదీతో పూర్తవబోతుంది. దాంతో ఏప్రిల్ 1 నుండి జియో ఆఫర్స్ ను వినియోగించుకోవాలంటే 303 రూపాయలతో రీఛార్జ్ చేసుకోవాల్సిందే. ఈ సమయంలోనే ఇతర టెలికాం సంస్థలు తమ సత్తాను చాటేందుకు సిద్ధమవుతున్నాయి. ఇండియాలో అత్యధిక వినియోగదారులు కలిగి ఉన్న ఎయిర్టెల్ తాజాగా ప్రకటించిన ఆఫర్ తో జియోకు గట్టి దెబ్బ తగలబోతోంది. జియో డేటా కోసం ఏప్రిల్ 1 నుండి 303 రూపాయలతో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంది. కానీ ఎయిర్టెల్ లో మాత్రం కేవలం 145 రూపాయలకే 14 GB డేటాను ఇవ్వబోతున్నారు. ఇక అపరిమిత కాల్స్ కూడా కావాలి అంటే 348 రూపాయలతో రీఛార్జ్ చేసుకోవాలి. దీంతో అన్ని నెట్వర్క్ల కాల్స్ ఫ్రీగా చేసుకోవచ్చు. అలాగే నెలలో 14 GB డేటా రానుంది. ఈ ఆఫర్ తో ఎయిర్టెల్ వినియోగదారులు ఫుల్ ఖుషి అవుతున్నారు. జియోకు సవాల్గా ఎయిర్టెల్ ప్రకటించిన ఈ ఆఫర్స్ కు మంచి స్పందన వస్తుంది. ఈ దెబ్బతో జియోను సగం మంది వినియోగదారులు వదిలేసే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఐడియా కూడా ఇలాంటి ఆఫర్స్ ని తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సంచలనాలు సృష్టిస్తుందని భావించిన జియో 3 నెలల ముచ్చటే అయ్యింది. ఇది విషయం. మరిన్ని లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.